ఫిబ్రవరి 11న మున్సిపల్స్ నేటి నుంచి 30 తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలోని 2996 వార్డుల్లో ఎన్నికల షెడ్యూల్, బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు, అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కమిషనర్ రాణి కుమిదిని ప్రచారానికి 6 రోజులే గడువు. నిజంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని గారు ఈ ఓట్ల పట్ల కొంతవరకు ఈ ప్రజలకు సందేశాన్ని ఇవ్వండి, అవేర్నెస్ ఇవ్వండి. ఏ రకంగా ఓట్లు వేయాలి ఏంది, ఇది ఒక కార్యక్రమం చేపట్టండి. కానీ రాష్ట్రంలో ఇంకా 100కు 100% అంటే 95% కూడా ఓట్లు పోలవుతలేవు. ఎందుకు అవుతలేవు? సోమరిపోతులు, అదేవిధంగా ఓట్ల అంటే మద్యానికి బానిసయ్యి ఇక ఓట్లు వేయకుండా ఎన్నో తాయి పండేటోళ్ళు కొంతమంది, అందులో ఓట్లు అమ్ముకునేటోళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళ వల్ల అంటే ఓటక్కు ఊర్లుంటే ఇక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, 500 ఖర్చు అవుతాయి, పొయ్యి ఏలేని బద్ధకస్తులు. వీళ్ళ వల్ల ఈ ఈ ఏదైతే ఉంటుందో ఈ శక్తులు ఉంటాయి కదా, రాక్షసులు, వాళ్ళ పాలన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా మీరు మంచి వ్యక్తిని, మంచి నాయకుడిని, అభ్యర్థిని ఎన్నుకోవాల్సింది. అందులో మీరందరూ కలిసి ఓటేస్తేనే 90-95%, 100% ఓటింగ్ పోల్ అయితేనే, ఓట్లు పోల్ అయితేనే మంచి అభ్యర్థి బయటకు వస్తాడు. లేకపోతే ఆడు గాడే గెలుస్తాడు, మళ్ళా గాడే మనని వెనకదంతాడు. ఇది గుర్తుంచుకోండి. ఒకసారి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది కాబట్టి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలు ఏంటి, ఇది ఏంది, అది ఏంది అని చెప్పేసి ఒక్కసారి షార్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగాల మొన్న జరిగిన ఎలక్షన్స్ నగర పంచాయతీ. నగర పంచాయతీలో సర్పంచ్లు, తర్వాత వార్డు మెంబర్లు ఉంటారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు. తర్వాత ఇది గ్రామాలు, గ్రామ పంచాయతీలు. తర్వాత కొంత మధ్యస్థంగా ఉండే నగరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మాదిగుమ్మడవెల్లి, ఇప్పుడు జనగాం ఉంది, అదొక పట్టణం. పట్టణం సంబంధించి అదే మధ్యస్థ నగరం. ఇప్పుడు మధ్యస్థ నగరానికి ఎన్నికలు, దీనికి సంబంధించి మున్సిపల్ అంటాం. దీనికి కౌన్సిలర్లు, దీనికి కౌన్సిలర్లు ఉంటారు. దీనికంటే పెద్దది ఉంటుంది కదా, అగో ఇప్పుడు మన హైదరాబాద్ నగరం లాంటివి జిహెచ్ఎంసీకి మేయర్లు ఉంటారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, ఇగో వీళ్ళు ఉంటారు. నగర పంచాయతీలు ఊరికి సంబంధించినవి, మధ్యస్థ నగరం సంబంధించినటువంటివి మున్సిపాలిటీలు. పెద్ద నగరం అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లాంటివి ఇట్లుంటాయి. ఇప్పుడు వీటికి ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యస్థ నగరాలకి మున్సిపల్ ఎన్నికలు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చేసారి ఇవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ నగర పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్. ఇగో ఇట్లా 3 ఎన్నికలు. ఇక దీంట్లో కూడా మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవన్నీ ఉంటాయి. మండలానికి కలిపి మళ్ళా జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో ఇప్పుడు జరిగేది మధ్యస్థ నగరాలకి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అయితే అందులో భాగంగానే మన గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు నిజంగా 9500 రూపాయలు జీతం ఇస్తున్నారట. పూటకు సరిపోతాయా? దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి కదా. వాళ్ళే లేకపోతే నిజంగా ఈ రోజులలో దాదాపుగా చూసుకుంటే ఆర్థిక భారం ఉండి ఎన్నో ఇబ్బందుల్లో ఉండి పేదరికంలో ఉన్నోళ్ళే ఈ మున్సిపల్ శాఖలలో పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనేటోళ్ళు ఈ మున్సిపల్ శాఖల్లో పనిచేసేటోళ్ళు. కొద్దో గొప్ప ఆడవాళ్ళంగా మోపైనప్పటికీ కానీ వీళ్లకు 9500 రూపాయలు ఒక నెలసరి అంటే ఒక 50,000 40,000 లక్ష రూపాయలు సంపాదించేటోడు వాళ్ళ నెల ఖర్చు కాదు ఇది. 9500 రూపాయలకు వాళ్ళ భార్య బిడ్డలను ఏ రకంగా పోషించుకుంటాడు? పోనీ ప్రైవేటు
గవర్నమెంట్ స్కూల్లో అన్న చక్కగా ఉన్నాయా వాళ్ళని అన్న చదివించి ఏదో చేద్దామంటే అది కాదు. అంటే వీళ్ళ సంవత్సరానికి సరిపడి 1,10,000 రూపాయలు వస్తున్నాయి అంటే ఏ రకంగా ముందడ పడతారు చెప్పు? ఏ రకంగా ఈ గ్రామాలు నగరాలు దేశం ముందుకు సాగుతుంది? ఆలోచించాలి. వీళ్ళని పర్మనెంట్ చేస్తా అన్నారట, అది లేదు. అందులో భాగంగానే ఒక మిత్రుడు మనకు కామెంట్ చేసిండు, అన్న 9,500 రూపాయలు వస్తున్నాయి సఫాయి కార్మికులకు, ఇక జర ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, దీని పట్ల కూడా ఒకసారి అధికారులతో కూడా విన్నవించే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏ రకంగా సరిపోతాయి 9,500 రూపాయలు? వాడి చెత్త వాడు తీసుకోలేనోడికి ఇంటికి వచ్చి తీసుకుపోయి సఫాయి కార్మికులు, అదేవిధంగా మోర్లు క్లీన్ చేయడము, ఇతర గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి సఫాయి కార్మికు కీలకం. ఒక వారం రోజులు రోడ్ అంతా లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ఇది క్లీన్ చేయలేదనుకో పరిస్థితి ఎట్లుంటుంది? ఇది చూసుకోండి. గిలాంటి వాళ్ళకి కదా డబ్బులు 10 ఎక్కువైనా ఇవ్వాల్సింది. వాస్తవంగా ఈ సఫాయి కార్మికులంతా దళితులు ఉంటారు. దళితులే ఎక్కువ % ఉంటారు. ఈ సఫాయి హైదరాబాద్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం దళితులు ఉంటారు. ఈ సఫాయి పనులలో అగ్రకుల పోళ్ళు ఒక్కరు ఉండరు. ఇప్పుడు ఏమన్నంటే రిజర్వేషన్ల మీద పడి ఎడతారు కదా, ఇగో ఇలా తీసుకోరి రిజర్వేషన్లు 9,500 మా వాళ్ళకి సరిపోతలేవట, అన్ని ఉద్యోగాలని మీకు ఇచ్చేస్తారు, తీసుకోరి వాళ్ళకి వచ్చి చేరుర్రి, రిజర్వేషన్ల మీద మొరుగుతుంటారు కదా. సఫాయి కార్మికులు ఉద్యోగాలు ఉన్నాయి, అందులో చేరుర్రి. ఇప్పుడు పర్మనెంట్ అనే చేయొచ్చు అట్లా కాదు. ఇప్పుడు గుళ్ళో ఏసీ రూమ్ లో ఉన్నటువంటి పూజారికి గదే 10,000 ఇస్తారు. సఫాయి కార్మికుడు రోజంతా ఎండలు తిరిగి బజార్ తిరిగి ఆ మలానంతా ఆ చెత్తనంతా వేసుకపోయి తను ఇష్టంగా ఎత్తుకపోయి ఈ మొత్తం ఊర్లను కావచ్చు పట్టణాన్ని అంతా సాగు చేస్తున్నటువంటి సఫాయి కార్మికునికి గదే జీతాలు ఇస్తారు. ఎట్లా లెక్క ప్రకారం ఇది? ఇంకా కొద్దిగా గొప్ప హైదరాబాద్లోనన్నా ఆడపడి ఊర్లో ఏం దొరికితలేడు, ఊర్లో ఆయన దొరకది ఊర్లో. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.